ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే టమాటా కొత్తిమీర రోటి పచ్చడి చేసి చూపిస్తాను. అలానే కొబ్బరి పచ్చడి కూడా రోటి పచ్చడి చేసి చూపిస్తాను. పూర్వకాలం ఇలా చేసుకునేవారు, ఇప్పుడు వేసుకున్న ఐటెం వేసి చేసేవారు కాదు, కానీ ఆ పచ్చడి చాలా బాగుండేదండి. ఇలా చేసుకుంటే రైస్కి, చపాతీకి, టిఫిన్కి అన్నిటికీ బాగుంటుంది. చక్కగా ఇది పోపు మరి గుప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కారంగా ఉండేవి, అలాగే ఒక ఎల్లుల్లిపాయ, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, అంతేనండి. అవి వేగిన తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసేసానండి. ఒక కట్ట వేయించలేదు, పచ్చి పచ్చిగా ఉండేలాగే కొంచెం ఆ వేడి మీద వేసాను అంతే. చక్కగా టమాటాలు 1/2 కేజీ, అందులో ఒక చిన్న స్పూన్ ఉప్పు వేసి మగ్గించేసాను. నూనె అనేది వేయలేదు, మరి కొద్దిగానే వేసాను కాబట్టి ఇంకొంచెం ఉప్పు, అంతేనండి. టమాటా కొత్తిమీర పచ్చడికి పెద్ద నూనె ఐటెంలు కాదు ఇవి. ఇది కొబ్బరికాయ పచ్చడి పూర్వం ఇలానే చేసుకునేవారండి. చక్కగా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ. జీలకర్ర వేసేవారే కాదు, నేను వేసాను అనుకోండి. చక్కగా ఉప్పు వేసి శనకాయల మీద నూరిన తర్వాత చిన్న బెల్లం ముక్క, కొంచెం చింతపండు వేసి ఒకసారి నూరి అలా కొబ్బరి తురుము వేసేసి పచ్చడి తీసేసేవారు. ఆ పచ్చడి ఎంత బాగుంటుందో తెలుసా అండి, చాలా బాగుంటుంది. అలా చేయడానికి కొబ్బరి తురుము, చింతపండు గుజ్జు, బెల్లం ముక్క, ఉప్పు, అలానే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేయించేసాను. ఈ 2 రకాల పచ్చళ్ళు కూడా చక్కగా మీకు రోట్లో రుబ్బి చూపిస్తాను, కుమ్ముతానండి. రోట్లో చేసి మీకు నేను చూపిస్తాను. ఇప్పుడైతే రోటి దగ్గరికి తెచ్చేసుకున్నానండి. చక్కగా 2 రకాల పచ్చళ్ళు కూడా బండతో కుమ్మి మీకు నేను చూపిస్తాను. చక్కగా ఇలా చేసుకుంటే రుచికి రుచి ఉంటుందండి, బలానికి బలం ఉంటుంది. మరి అన్నిటిలో టిఫిన్లో కానీ, రైస్లో కానీ, చపాతీలో కానీ వేసుకోవచ్చు అన్నమాట. ముందైతే కొబ్బరి పచ్చడి చేసి మీకు నేను చూపిస్తాను. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించేసుకున్నాం కదా, ఇది వేసేసుకుంటానండి. చక్కగా ఇప్పుడు ఇది వేసేసుకుని ఇది కొంచెం నలిగాక అప్పుడు వేసి ఏంటో చూపిస్తాను. ఇప్పుడు చింతపండు గుజ్జు, ఉప్పు, మరి అలానే బెల్లం. ఇది మనం అక్కడ చేసి వేయించేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా పెట్టుకుంటే కుడితే అయిపోతుంది. కానీ మినపప్పు, శనగపప్పు అవి వేయించి చేసుకుంటాం ఈ కొబ్బరి పచ్చడి. మళ్ళానేమో నువ్వు పప్పు కూడా వేయించి చేసుకుంటాం, లేదు మినపప్పు కూడా వేయించి చేసుకుంటాం. కానీ పూర్వం అయితే ఇంటి పచ్చడి అనుకోండి, ఇలా శనగకాయలు ఉంది కదా ఇక్కడ నాకు, అలా శనగకాయల మీద నూరేసి ఇవ్వరు అనమాట. ఇది కొబ్బరి తురుము వేసేస్తున్నానండి. ఇది కొంచెం ముదరకాయ కాకుండా లేత, కొంచెం లేత ముదర అన్నట్టు ఉంటుందండి కొబ్బరి. అదైతే కొబ్బరి పచ్చడి మామూలుగా రోట్లోనే కాదండి, ఎలాగన్నా పాలు ఉంటాయి కాబట్టి ఆ పచ్చడి చాలా బాగుంటుందండి. ఇది ఇలా చేసి చూపించాలని మా జ్యోతమ్మ అంటది, అమ్మ రోటి పచ్చడి చేయండి అమ్మ, నాకు చాలా ఇష్టం అంటుంది. ఏంటి వచ్చి కూర్చుని తిన్నట్టే అంటుంది. రోటి పచ్చడి చేసి చూపించండి అమ్మ అంటుంది. అమ్మ చేసి పెట్టేది తినేది తెలుసు, అందుకు అమ్మకి పోటీకి నా పళ్ళకి దగ్గరగా ఉంటుందని నన్ను ఎంతగానో ప్రేమించేస్తుంది ఆవిడ, మా జ్యోతమ్మ. అంతేనండి, చక్కగా అయిపోయింది. ఇదిగోనండి, చూసారా మరి చక్కగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇది గిన్నెలోకి తీసేసుకుందాం. ఇంతేనండి. ఇప్పుడు ఈ రోట్లో మనం మళ్ళీ కొత్తిమీర పచ్చడి చేసేసుకుందాం. చక్కగా చూసారా మరి పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేయించేసుకున్నాను. ఆ వేడి మీదే కొత్తిమీర పెట్టేనే తప్ప కొత్తిమీర వేయించలేదు. చక్కగా అందరూ ఉప్పు వేసానండి. మరి టమాటా మగ్గించినప్పుడు కొంచెం వేసాను కదా, ఇప్పుడు సరిపోతుంది. ఇది చక్కగా కుమ్మేస్తాను. ఇప్పుడు ఇది ఈజీగానే నలిగిపోతుందండి, ఇందులో పప్పులు వేయలేవు కదా. ఈ కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుందండి. ఈ కొత్తిమీర టమాటా చాలా బాగుంటుంది. ఇది మా పెద్ద పాప చేస్తుంది, చాలా బాగుంటుందండి. వంటలు అయితే రావు, కానీ
సరిగా వండుతుంది. కానీ ఈ పచ్చడి అయితే మాత్రం చాలా బాగా చేస్తుంది. మరి ఒకటి చెప్పరండి, ఇది మాకు ఆఫ్ చేయడం చూసి నేను చేస్తూ ఉంటాను. తను చేయడం చాలా బాగుంటుంది. కొత్తిమీర టమాటా చేస్తే అన్నం ఇంకా 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 తినేయాలనిపిస్తుంది. ఒక 4 ముద్దలు ఎక్కువే తినేస్తాం కదా. చక్కగా ఇంకేనండి, ఇది ఆకుకూరే కాబట్టి చక్కగా పచ్చిమిర్చి ఇవన్నీ పెద్దగా గట్టిగా ఉండవు కదా, చక్కగా నలిగిపోతాయి. టమాటా అంటారా, ఇలా వేస్తే అలాగా మనకు కలిపేసినట్టుగా అయిపోతుంది. కానీ పచ్చడి చాలా బాగుంటుందండి. ఇప్పుడు చక్కగా ఈ టమాటా మగ్గించేసాను కదా, ఇది వేసేస్తున్నానండి. ఇదిగోనండి, చక్కగా అయిపోయింది. చూసారా ఎంత బాగుంటుందండి. చూడటానికే కాదు, మరి తినడానికి ఇంకా బాగుంటుంది అనమాట. కొంచెం శ్రమ అనుకోకుండా చేసుకుంటే రోటి పచ్చడి ఇష్టమైన వాళ్ళ గురించి చెప్తున్నానండి. అయితే ఇలా గరం గరంగానే ఉంటుంది. మన మిక్సీలో అయితే మెత్తగా అయిపోతుంది, అప్పుడు అంత రుచి కూడా ఉండదు అన్నమాట. చూసారా చక్కగా రెడీ అయిపోయిందండి. ఇల్లుకి తీసి చూపిస్తాను. ఇదిగోనండి రోటి పచ్చడమ్మా, రోటి పచ్చడి చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మరి ఇలాగా ఈ అమ్మ వస్తాయండి, వాళ్ళు అలాగే పిలుస్తారు, అందుకు అలా సరదాగా అన్నాను. చూసారా చక్కగా కొత్తిమీర, మరి టమోటా పచ్చడి, అలానే కొబ్బరి పచ్చడి. ఇందులో పప్పులు అనేది అస్సలు ఏమీ వేయలేదు. ఒక జీలకర్ర, వెల్లుల్లిపాయి, కారానికి ఇందులో ఎండుమిర్చి, ఇందులో పచ్చిమిర్చి మాత్రమే వేసాను. చూసారు కదా. మరి ఇందులో మాత్రం కొంచెం ధనియాలు వేసానండి. చక్కగా మనం ఒకటని మొదలు పెడితే 2-3 చేసుకోవచ్చు అంటాను కదా, అదేనండి ఇది. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.